బలుగంటి శతకోటి సూర్య తేజములు విడగలగంటి చతురాశు పొడగంటి చెయ్యన మేలుకొంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి. నిజంగానే సూపర్ ఉంటుందని. సాగరాన్ని సాగరా సాగరా కదండి, తాగరా కదా. సాగర శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. కొంతమంది తెలియదండి, మీరు చెప్తున్నారు, కొంతమంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. దేవుడు గురించి మా తెలిసిన వాళ్ళు అలా మాట్లాడారు. ఓకే 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 అంటే ఎవరు ఎలా మాట్లాడినా నేనేం చెప్పానండి. ఇప్పుడు మీరు వెంకన్న స్వామి అంటే మీకు ఇష్టం అన్నారు, నేను అందుకే చెప్తున్నా. ఎందుకునంటే మనం ఏదైనా మొక్కుకుంటాము వెంకన్న స్వామికి, మొక్కుకున్నప్పుడు ఏం చేస్తాము, మొక్కుకున్నది కాకుండా కరెక్ట్గా మనం వేయకూడదు, ఎక్స్ట్రా వేయాలి. మనం ఎంతైతే అమౌంట్ కానీ ఇంకేదైనా కానీ మొక్కుకుంటామో, బియ్యం అని బెల్లం అని ఇలా తూకాలు పెట్టి వేస్తుంటారు కదా, దానిపైన ఎక్కువ వేస్తారనమాట. ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు, వడ్డీ కాసుల వాడికి వడ్డీ అంటే కొంచెం ఎక్స్ట్రా వేసి ఇవ్వాలనేసి అని ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా బాగోలేదు, ఒకరి దగ్గరకు వెళతాం, పండితు దగ్గరకు వెళ్ళేసి ఏంటండి మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే వాళ్ళు ఏం చెప్తారు, అమ్మ ఈ పూజ చేయించుకో, ఇది చేయించుకో, కాళహస్త్రికి వెళ్ళు, అక్కడ రాహుకేతులు పూజ చేయించుకో, ఆయనకు రుద్రాభిషేకం చేయించు, వీటి వలన మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయి, కొంత తగ్గుతాయి, కాస్త మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్తారు వాళ్ళు. మనము నమ్మి వెళ్ళి పూజలు చేయించుకుంటాం, నమ్మకం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక పూజ చేస్తే దోషం పోతుంది అని అన్నప్పుడు ఆ దోషాన్ని ముడి కట్టుకుంటున్నది ఎవరు, మనమే కదా. మనం వెళ్ళేసి దేవుడి మీద పూజ చేస్తేనే మనకి దోషం పోతే, ఇన్ని మాటలు మాట్లాడి పాపం మూట కట్టుకునే మనకి ఇంకా ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఎన్నో మాటలు మాట్లాడి వాళ్ళ పాపాన్ని వాళ్ళు పాపంగా మూట కట్టుకుంటున్నారు. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ఎవరికైనా ఆ పాపం అనేది వెంటాడక మానదు. నేనైతే రాసి ఇమ్మన్నా ఇస్తా, ఎందుకనంటే నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి రాసిస్తాను. నేను అంత నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పాపం అనేది ఎవరిని వదిలిపెట్టదు. కాలానికి చాలా బలం ఎక్కువ, కాలానికి ఉన్న బలం ఎవ్వరికీ లేదు. ఏ క్షణంలో ఎలా మారుతుందో, ఒక్క క్షణం చాలు ఎవరి జీవితమైన టర్న్ అవ్వడానికి, ఎవరి జీవితమైన ఎదగడానికి ఒక్క క్షణం చాలు. అధఃపాతాళానికి తొక్కేయడానికి కూడా ఒకే క్షణం అనేది పడుతుంది. ఆ క్షణం కోసం ఎదురు చూడడం తప్పితే నీ కర్మ, అది కూడా నువ్వు కాదు, మనం చేసిన కర్మ ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అరే చెయ్యరా 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 చెయ్యరా, నువ్వు పాపాలు చెయ్యరా 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 అనేసని మనం చేసే కర్మ ఏం చేస్తుందంటే నిన్ను ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కాలా, నీ కర్మ బలం అనేది ఎంత పెరిగితే అంత నాకు బలంగా నిన్ను తొక్కడానికి కూడా నాకు అంత బలం వస్తుంది అనేసని మన కర్మ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన కర్మని ఏది బీపీ పెట్టి మనం టెంపరేచర్ చూసి అది ఎలా వెళ్తుంది అలా పెంచుకుంటూ పోతావు, అంతే బలంగా ఒక్కసారిగా తొక్కినప్పుడు ఒకే ఒక క్షణంలో ఇదవుతాం. అది మనకు ఏ విధంగానే కావచ్చు, ఇదవుతాం. అదే పుణ్యం అనుకోండి, మీరు ఎంత పెంచుకుంటూ పోతే ఎంత పెంచుకుంటూ దాంట్లో కొంచెం మీకు, మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి అందరికీ అదేమవుతుందంటే సమభాగాలుగా ఇది చేసి పంచి భగవంతుడు దానికి వడ్డీ వేసి ఇంకా మీ పిల్లల్ని ఆనందంగా ఉంచడానికి చూస్తాడు. పుణ్యం అనుకో, పుణ్యాన్ని అలా ఖర్చు పెడతాడు, పాపాన్ని ఒక్కసారిగా తొక్కుతాడు. ఇంతే జరుగుతుంది. ఎవరైనా సరే పాటించిన వాళ్ళు పాటించవచ్చు, లేకపోతే లేదు, దానికి ఎవరు ఏం చేయలేరు. పాటించాల్సిన పర్టికులర్గా నువ్వు పాటించయ్యా అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నమ్మరు. మనం ఎంత చెప్పినా, మనం ఎంత గట్టిగా అన్నా అరే నాయన పాటించరా అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను ఇంతే ఉంటా చూసుకుంటా వస్తే అని అంటారు. వచ్చిన